అంటే కొన్ని బేసిక్‌గా పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇందులో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ డ్రగ్స్ దాంట్లో. మోర్ ఓవర్ అంటే పేరు కూడా మీరు చెప్పమంటే నేను తీసి మాట్లాడతాను ఇఫ్ యూ డోంట్ మైండ్ దట్. సో గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే బోడే ప్రసాద్ కానివ్వండి, బోండా ఉమ, ఈ సర్కిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మనుషులే ఎక్కువగా డ్రగ్స్ సప్లైయింగ్ చేస్తున్నారని చెప్పేసి. సక్సలేదు. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను 1200 రిపోర్ట్స్ తయారు చేసాం, ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేశాం. ఎప్పుడు వీళ్ళు కన్జంప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం 12 నాకు ఒక్క కాల్ రాదు. వీడిని వదలమని ఏ పొలిటికల్ లీడరు చెప్పడండి మీరు, ఎందుకంటే అది వేరే ఇంకా ఏదో వస్తుంది. కానీ మా వాడు డ్రగ్ తీసుకున్నట్టు వదిలేయండి అని ఎవరు అసలు ఈ ప్రభుత్వం ఎవరు చెప్పరు. నేను అది 100% మీరేమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్. వీడు డ్రగ్ పాజిటివ్, ప్రసక్తి లేదు. అయినా కూడా వాడిని మేమేమి ఇమీడియట్గా వాడిని జైల్లో పెట్టట్లేదు. ఎందుకంటే జైల్లో పెట్టుకుంటూ పోతే ఇంకా వేరే విధంగా ముందు వాడిని డీఅడిక్షన్ అనేది ఒకటి చేయాలి. ఎవరైతే వీడికి డ్రగ్ ఎవరైతే ప్రొవైడ్ చేశాడో, ఎవరైతే పెడ్లర్ ఉన్నాడో వాడిని అయితే క్షమించాం. సో డ్రగ్ పెడ్లింగ్ మొత్తం దాదాపు ఫౌండ్ అబౌట్ మనం దాదాపు 100 మెంబర్స్ని మనం చేసి అందరిని కూడా జైల్లో పారేసాం. సో ఇప్పుడు లాస్ట్ 15-20 డేస్లో నేను గుండెల మీద చేసి చెప్పగలను, గంజా అనేది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో టోటల్ చాలా వరకు 90%, 95% కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకో 5% ఉంది, అది కూడా మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ నరువు మేము పట్టుకోగలిగాం. అసలు ఎట్లా దీని రూట్స్లోకి వెళ్ళాము, నరువు పట్టుకోగలిగాము. వీఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఎవడు గంజా తాగుతాడని మాకు తెలుసు, ఎక్కడ తాగుతాడని మాకు తెలుసు. సో 1200 ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసాము, 1200 ఇన్స్టా అకౌంట్స్ తీసాము, వాడి ఇన్స్టా అకౌంట్స్ తీసాము, దాని మీద అనాలిసిస్ చేసాము, వాడి సిఆర్ అనాలిసిస్ చేసాము, వాడి ఫోటో తీసాము, అంతా క్లాడ్ ఏఐలో చేసి మొత్తం టోటల్ లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాము. సో నవ్ వీఆర్ కాన్ఫిడెంట్. ఎటువంటి పరిస్థితుల్లో గంజా అనేది ఇంకా పెట్టరేగిపోకుండా చూసే బాధ్యత మాది. వీ కెన్ డూ దట్ అంటే విత్ రికార్డ్, విత్ మీకు టోటల్ ఇది నేను ఇవ్వగలను, డేటాతో సహా ఇవ్వగలను. తర్వాత ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఇంకోటి డ్రగ్స్ మీద 3.0 తీసుకుపోతున్నాం. 3.0లో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పారు. డ్రగ్ డిటెక్షన్ అనేది, డ్రగ్ టెస్ట్లు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎలాగంటే ఎడ్యుకేషన్ మళ్ళీ ఒకటి అంటారు, మరి హ్యూమన్ రైట్స్ ఏంటి నాకేంటంటే, అందుకే పిల్లల్ని మోటివేట్ చేసి ఎవరైతే ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మంది తాగరు, ఒకటి తాగుతాడు. ఈ 9 మందిని ఎవరు తాగుతారా మీరంటే చెప్పడు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 9 మందిని మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకోండి, నేను నెగిటివ్ అని చెప్తాను, ఎవడో పాజిటివ్ నేను చెప్పను. అంటే 9 మంది నెగిటివ్ అని చెప్తే చాలు. 9 మంది నెగిటివ్ అంటే 10వ వాడు చేర్చుకోకపోతే వాడే ఖచ్చితంగా, సో వాడే సస్పెక్ట్ నాకు. సో అలాగా వీఆర్ మోటివేటింగ్ ఆల్ క్లాసెస్. అంటే బేసిక్ గా ఈ గంజా కేసులోని పెద్దవాళ్ళ కన్నా యూత్ ఎక్కువగా దొరకడం, అంటే చిన్న పిల్లలు ఎక్కువగా. ఎగ్జాక్ట్లీ. వెరీ అన్ఫార్చునేట్. 10% బిట్వీన్ 12 and 18 years 10% ఉన్నారు. 18 and 25 years 60% ఉన్నారు. 60 మిగతా వాళ్ళంతా 25-30. సో 30 లోపలే మొత్తం టోటల్ ఇదంతా కూడా యంగ్స్టర్స్, యూత్ వచ్చేసి నిర్వీర్యం అయిపోతున్నారు. సో అందరినీ మనం వెనక్కి తీసుకొని వచ్చి జనజీవన స్రవంతిలో కలపాల్సిన అవసరం. అందుకే ఈ తపన అంతా. సో దట్స్ హౌ డ్రగ్స్ మీద చాలా, అంటే నా 28 years ఆఫ్ పోలీసింగ్లో నాకు చాలా నచ్చిన ప్రోగ్రాము, చాలా సమాజానికి ఎంతో చేసామన్న ప్రోగ్రామ్ డ్రగ్స్ మీద 2.0. అంత ఇంపాక్ట్ సొసైటీలో క్రియేట్ చేయాలి. దర్ ఇస్ అలిగేషన్ హియర్, లైక్ ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళ పెద్ద లీడర్స్ ఉన్నారు కాబట్టి చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు తప్ప పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అలిగేషన్స్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఎట్లా ఉంటుందంటే ఇంత కూడా సరే, పాలిటిక్స్ అది పక్కన పెడదాం, గ్రౌండ్ సిచ్యువేషన్ ఏముందనే చూడాలి. ఒక అలిగేషన్ అనేది మీరు చేస్తారు, నేను చేస్తాను, సిపి బాగా చేయలేదంటాడు, లేదంటే ఏసీపీ బాగా, అది కాదు. మనకు సాలిడ్గా ఒక ప్రూఫ్తో వస్తే డెఫినెట్లీ మనం వీ కెన్ టేక్ ఇన్ టు కన్సిడర్. ప్రసక్తి లేదు. డ్రగ్స్ మీద 0 tolerance టు డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే చెప్తుంది, గౌరవ ముఖ్యమంత్రి అదే చెబుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసేది లేదు, 0 tolerance. వీ డోంట్ స్పేర్. ఎవరున్నా కూడా వీ డోంట్ స్పేర్. బట్ మీరు చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడంతా కూడా గంజా. మీరు హైదరాబాద్లో చూస్తే మీ సింథటిక్ డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ అన్నీ వస్తుంది. ఇక్కడ అంతా లేదు. ఎందుకు చెప్తానంటే మేము ఫస్ట్ 3000 కిట్స్ తెచ్చాము. ఈ 3000 కిట్స్ కూడా 6 parameter కిట్స్, అంటే డిప్రెసెంట్స్, కొకైన్, హెరాయిన్, గంజా అన్నీ వస్తాయి. ఒక్కడికి కొకైన్, హెరాయిన్ రాలేదు.
అంటే మేము స్టూడెంట్స్ పోతే రావచ్చు, డ్రగ్స్ పై దండయాత్ర 3.0లో రావచ్చు. బట్ నార్మల్గా సొసైటీలో గంజా ఇస్ ప్రివలెంట్, నాట్ అదర్ డ్రగ్స్. గంజా ఇస్ చీప్. పెద్ద గంజా మీద ఇప్పుడు ఇది చేసేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దాని మీదనే అందుకే 3.0లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మొత్తం టోటల్. సో ఇక్కడ ఏంటంటే ఎవరు సస్పెక్ట్ ఇది ఇంట్రాగేషన్ వాడిని పిలిపించడము, ఇంటెలిజెన్స్ పెట్టడము ఇవన్నీ కాదు. టెస్ట్ చేయించుకో, నువ్వు నెగిటివ్ ప్రూవ్ చేసుకో, దట్స్ ఇట్. టెస్ట్ చేయించుకున్న వాడు మీకు నాకు సస్పెక్ట్, నేను ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దెమ్. సో అలాగా వీఆర్ మోటివేటింగ్ స్టూడెంట్స్. సో అది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మే కదా, జూన్ 1 నుంచి ఆ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటాము. సో అది ఒకటి. సైబర్ క్రైమ్స్ మీద కూడా చాలా చేయాల్సిన అవసరం సైబర్ క్రైమ్స్. అవును, ఈ మధ్య కాలంలో అంటే ఈ పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి వీటి మీద ఎక్కువగా కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే హరాస్మెంట్ కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి. అది సోషల్ మీడియా క్రైమ్స్, అది ఓకే, అది ఒక ఎత్తు. అబ్యూజు, సోషల్ మీడియా అబ్యూజు, అది ఒక ఎత్తు. అదే ఫైనాన్షియల్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అనేది ఒక పెద్ద మెనేజ్ గా తయారై, అంటే నేరం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. సో నేరంలో మీకు ఒకప్పుడు ప్రాపర్టీ అఫెన్స్, డెకాయిట్, స్టోర్ట్ దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు ఇట్లా ఉండేది. హౌస్ బ్రేకింగ్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్, ఇట్లా డిఫరెంట్ క్రైమ్స్ ఉండేది. ఇప్పుడు క్రిమినల్ కి కొత్త మార్గాలు వచ్చాయి, వైట్ కాలర్ కి వచ్చేసాడు. సో సైబర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ అంటాడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటాడు, ఫిషింగ్ అంటాడు, విషింగ్ అంటాడు. సో ఇలాగా సైబర్ క్రైమ్స్ లో మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, పోలీస్ శాఖకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి గత 4 నెలల్లో we had about 1400 complaints, cyber frauds. 1400 cyber frauds are there in the entire police commissioner. ఈ 1400 100 కూడా దొరకట్లేదు. సో అది ఫ్యాక్ట్. అది దానికి నేను ఖర్చు చేసుకోవడం కాదు, కానీ అలా ఉంది. టోటల్ మీకు గ్లోబల్ సినారియోలో మీకు సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం అనేది తలకు మించిన భారం అయిపోతుంది. అవేర్నెస్ అనేది గట్టిగా వెళ్ళాలా. సో దాని మీద వీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ NLP టూల్స్ మొత్తము చేస్తున్నాము. నెక్స్ట్ 1 year చాలా ఫోకస్ గా అది చేయడం జరుగుతుంది.